నమస్తే, వెల్కమ్ టు ఐనిస్ డాక్టర్ స్పెషల్. ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ డెలివరీ చాలా మంది లేడీస్ లో ఏదైతే ఈ పిల్లలకు పాలిస్తారో దాంట్లో చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎలా ఇవ్వాలి, ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిపైన. సో వీటన్నిటి గురించి క్లియర్ డీటెయిల్స్ అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సురేంద్ర బాబు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ నివృత్తి చేస్తుంది. హలో సార్, నమస్తే. నమస్తే వెల్కమ్ టు ఐనిస్. అయితే ఈ ఆగస్ట్ 1 నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కదా. సో దాని నుంచి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు? అంటే మెయిన్ గా మోర్ దాన్ 120 కంట్రీస్ లో ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అయితే ఎందుకు చేసుకుంటాం అంటే అసలు ఎప్పుడైనా సరే దేనికన్నా కానీ మన లైఫ్ కానీ దేనికన్నా కానీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పునాది అని. సో మన లైఫ్ కి ఫౌండేషన్ బ్రెస్ట్ మిల్క్. కానీ ఇంత ఫౌండేషన్ వీక్ ఉందనుకోండి, లైఫ్ మొత్తం సఫర్ అవుతాం. సో ఈ ఫౌండేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి మనం. కానీ మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దేశంలోనే విత్ ఇన్ 1 hour బ్రెస్ట్ ఫీడ్ చేసే వాళ్ళు 5 members లో 2 మాత్రమే డెలివరీ అయిన తర్వాత. అవును, రైట్. అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది కదా. ఈ ఇయర్ 2025 లో ఏం థీమ్? ఈసారి థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సపోర్టివ్ సిస్టమ్స్. అంటే ప్రయారిటీ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. సో అదే ఆల్మోస్ట్ ఇండియాలో 88% హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నా. సో విత్ ఇన్ 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ అందులో 50%. సో ఇది మంచిది. సో అందుకోసం అని చెప్పి ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ 1 week అంతా ఉంటుంది. రైట్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఏదైతే తల్లులు పిల్లలకు పాలిస్తారో దాంట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి అది చాలా మందికి తెలియాలి. ఎదుగుతూ కొద్దీ మనకు అది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి? అయితే మిల్క్ లో అంటే ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎందుకంటే ప్రతి బిడ్డకి అవసరం తగ్గట్టుగా వాళ్ళ తల్లి పాలలో ఉంటది న్యూట్రిషన్. అంటే మీరు చెప్తే నమ్మరు అసలు. ఇప్పుడు మదర్ మిల్క్ అంటే ఒక్కొక్క మదర్ కి ఇంకొక మదర్ కి మిల్క్ లో కొంత మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బిడ్డ అవసరాన్ని బట్టి. ఇప్పుడు నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకి అవసరమైన పోషకాలని ఆ తల్లి నుంచి వస్తాయి. అట్లనే మిల్క్ ఇప్పుడు ఫస్ట్ ది కొలెస్ట్రాల్ అంటాం, మురుపాలు. ఆ కొలెస్ట్రాల్ లో హై అసలు అది చాలా తక్కువ వస్తుంది ఫస్ట్ 4 days. ఒక్క డ్రాప్ లో చాలా మంచి ప్రోటీన్స్, ఇమ్యూనిటీకి కావాల్సిన యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి. తక్కువ క్వాంటిటీ అయినా శరీరానికి కావాల్సిన శక్తిని ప్లస్ ఇమ్యూనిటీని ఇస్తుంది ఫస్ట్ 4 days. ఆ తర్వాత ట్రాన్సిషన్ మిల్క్ 10 days తర్వాత మెచ్యూర్ మిల్క్ అంటారు. 10 days తర్వాత అట్లే ప్రతి దాని 10 days కి చేంజ్ అవుతుంది. లేదు అంటే యూజువల్ గా ఫస్ట్ 4 days ది కొలెస్ట్రాల్, తర్వాత ట్రాన్సిషన్ మిల్క్ అంటాం. 10 days తర్వాత మెచ్యూర్ మిల్క్ నార్మల్ గా ఉంటుంది. రాండమ్ కూడా చాలా మందికి డౌట్ ఉంటది, 1 year తర్వాత కూడా అదే ఉంటుందా, అంతే ఇమ్యూనిటీ ఉంటుందా? అదే అంటే యూజువల్ గా మనము అంటే 10 days తర్వాత నార్మల్ గా ఉంటది. ఒక 1-2 years వరకు తర్వాత మిల్క్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. అందులో ఎక్కువ అంటే ఫస్ట్ లో ఉన్నంత ప్రోటీన్స్ అవన్నీ ఉండవు. కానీ కాకపోతే బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీకి సంబంధించినవి ప్లస్ వాటర్, ఆల్మోస్ట్ బ్రెస్ట్ మిల్క్ లో సుమారుగా 80% ప్లస్ వాటర్ ఉంటది అన్నట్టు. సో అదంతా ఉంటది. కాకపోతే రూల్ ఏంటంటే ఫస్ట్ విత్ ఇన్ 1 hour బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 6 months వరకు ఈవెన్ వాటర్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 months తర్వాత తల్లిపాలని కంటిన్యూ చేస్తూ అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. 2 years వరకు ఇస్తే మంచిది. 2 years తర్వాత అనేది మన ఇష్టం. 5 years వరకు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు 5 months నుంచే రైస్ అవన్నీ పెట్టడం ముందే స్టార్ట్ చేసేస్తున్నారు. అది మంచి విషయం కాదు. దానివల్ల ఒక ప్రమాదకరమైన ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక 1 year 2 years పెరగాల్సిన కోడిని 1 month లో తయారు చేసుకుంటున్నాం కెమికల్ ఇచ్చి. అట్లా ఏజింగ్ ఫినామినా స్టార్ట్ అవుతుంది. అంటే దానికి ఇప్పుడు మనం ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవాల్సిన ఎంజైమ్స్ 6 months తర్వాతనే ఉత్పత్తి అవుతాయి. కానీ మనం శరీరాన్ని నువ్వు ముందే ఉత్పత్తి చేయని ఫోర్స్ చేస్తే, అంటే మనం ఏం లేదు 60లో రావాల్సిన వ్యాధులని 20లో ఎందుకు వస్తాయంటే అలా ఇబ్బంది పెట్టడం వల్ల. ఆ పని ఎవరు చేయకూడదు. 6 months ఇది ఆయుర్వేదంలో అలాగే చెప్పబడింది, మోడర్న్ సైన్స్ లో అలాగే చెప్పబడింది. సో 6 months దగ్గరగా 6 months కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. తల్లి పాలే సరిపోతాయి అన్ని రకాలుగా. అంటే ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా అవసరం లేదు. అయితే జనరల్ గా ఇప్పుడు తల్లి పాలే సరిపోతాయి అన్నారు కదా. సో ఎంత క్వాంటిటీలో పడితే మంచిది అంటారు? అంటే ఎన్ని టైమ్స్ పట్టాలి? అంటే యూజువల్ గా ఆన్ డిమాండ్ ఫీడింగ్ బేబీ అవసరాన్ని బట్టి మనం ఇస్తుండొచ్చు. కానీ జనరల్ గా 8 to 12 times ఇన్ 24 hours. 8 నుంచి 12 సార్లు 24 hours. నార్మల్ గా 2-2.5 kg ఉన్న బేబీ 2-2.5 hours ఒకసారి ఫీడింగ్ తీసుకుంటారు. అంటే 12 hours 12 times అవుతుంది. 12 times అవుతుంది. సో 3 kgs అట్లా ఉన్న వాళ్ళు ఎవ్రీ 3rd hour లో ఇవ్వచ్చు. సో ఎలా ఇవ్వాలి అంటే,
ఫస్ట్ 15 minutes ఒక బ్రెస్ట్ మీద ఇవ్వాలి. ఇది Hmm. ఎంటీ అయిపోయిన తర్వాతనే ఇంకొక ఇంకో బ్రెస్ట్ కి breast. వెళ్ళాలి. ఇది ఆ. 15 minutes. అవును. ఒక 15 minutes మినిమం బర్పింగ్ చేయాలి, అవును. భుజానికి వేసుకోవాలి. లేకపోతే బేబీస్ ఫీడింగ్ తో పాటు కొంత గ్యాస్ కూడా లోపలికి పోతుంది. Hmm. అదంతా బయటకు వచ్చినప్పుడు వామిటింగ్ చేసుకునే Vomiting అవకాశం sensation. ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బర్పింగ్ అనేది. Hmm. ఇందులో కూడా క్వాలిటీ ఆఫ్ మిల్క్ మీరు అన్నగా చెప్తాను. Hmm. సో ఫస్ట్ వచ్చేది 4 milk అంటాం. Oh. అందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. Hmm. బేబీ దాహాన్ని తీరుస్తుంది, థర్స్ట్ సాటిస్ఫై చేస్తుంది. Hmm. లాస్ట్ లో వచ్చేది హైండ్ మిల్క్ అంటాం. అందులో ఎదుగుదలకు కావాల్సింది, బరువు పెరగడానికి కావాల్సిన, ఆకలి తీర్చడానికి కావాల్సిన సబ్స్టెన్స్ అన్ని ఉంటాయి. Oh. సో అందుకని ఇటుకొచ్చేపు అట్లా మార్చద్దు. Hmm. సో ఈ బ్రెస్ట్ ఎంటీ అయిన తర్వాతనే ఈ బ్రెస్ట్ కి వెళ్ళాలి. ఆహా. అది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల చాలా మంది అంటే బేబీ బరువు పెరుగుతలేదు, సో ఎదుగుదల ఆ. సరిగ్గా లేకుండా. తల్లికి కూడా అట్లా అంటే ఇలానే మీరు చెప్పినట్టు ఒకే సైడ్ కంటిన్యూగా ఇచ్చి తనకి ఏదైనా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందంటారా? ప్రమాదం ఏం కాదు. అంటే యూజువల్ గా ఒకటే సైడ్ అంటే బేబీకి ఇప్పుడు నిప్పుల్ గన క్రాకులు నిప్పులు రావడం అవును. అట్లాంటివి అవుతుంది. అందుకని ఏం చెప్తామంటే సపోజ్ ఈసారి ఇటువైపు ఇచ్చారనుకోండి, స్టార్ట్ చేశారనుకోండి, ఆ. నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఇటువైపు నుంచి స్టార్ట్ చేయమని. అదే అదే అలా. రైట్. అయితే ఇప్పుడు ఉండే తల్లులకి ఎక్కువగా పాలు ఉండట్లేదు. సో ఎందుకు ఈ ప్రాబ్లం చూస్తున్నాము? ఏం ఫుడ్ ఐటమ్స్ తింటే మంచిది అంటారు? అయితే చాలా పాలు వరకు పాలు పెంచుకోవడానికి. ఉండట్లేదు అనేది ఒక రకంగా అపోహ అని చెప్పచ్చు. ఎందుకంటే తల్లిపాలు ఉత్పత్తి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే తల్లి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. Hmm. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు, డెలివరీ అయిన తర్వాతనే పాలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి, ఈ రోజు అవుతాయి. తయారైతాయి అనుకుంటారు. లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి బ్రెస్ట్ ప్రిపేర్ అవుతుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే. Hmm. ఫస్ట్ 4 days కొంత డిఫికల్టీ ఉంటది, కొంత తక్కువ వస్తుంది. తర్వాత నుంచి అంతా నార్మల్ గా వచ్చేస్తుంది. ఫీడింగ్ తగ్గిపోవడానికి రీజన్స్ యూజువల్ గా ఏముంటాయంటే శివాని గారు, ఒకటి ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ స్ట్రెస్, ఫిజికల్ పెయిన్ ఉందనుకో. Hmm. ఎందుకంటే ఈ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ లాంటి ఎమోషన్ కి సంబంధించింది. తల్లి శారీరకంగాని మానసికంగాని బాధలో ఉంటే సరిగ్గా ఫీడింగ్ రాదు. తల్లి సరిగ్గా డైట్ తీసుకోకపోతే ఫీడింగ్ సరిగ్గా రాదు. తల్లికి స్లీప్ లేదనుకోండి, నిద్ర లేదనుకోండి, సో ఫీడింగ్ సరిగ్గా రాదు. Hmm. అదర్వైజ్ డైట్ అన్ని తీసుకోవచ్చు. పథ్యం పేరుతో మనం తల్లిని అన్నం లేకుండా చేస్తాం, అది మంచి పద్ధతి అంటే కాదు చాలా అసలు. మంది ఇప్పుడు ఇండియన్ పేరెంట్స్ అయితే జనరల్ గా ఇది తింటే పాలు వస్తాయి, అది తింటే పాలు వస్తాయి, జనరల్ గా మీరు అన్నట్టు పథ్యమే చేపిస్తారు కదా. పథ్యం అవసరం ఉండదు. యూజువల్ గా మనం ఏమైతే తింటాం అది తీసుకుంటే మంచిది. ఎవరికైనా కానీ ఎక్కువ వాటర్ తీసుకోవాలి, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే పాలు మంచిది. ఇంప్రూవ్ అవ్వడానికి అంటారా? పాలు ఇంప్రూవ్ అవ్వడానికి ఫ్రూట్స్. నార్మల్ గా వాటర్ తీసుకొని నార్మల్ డైట్ తీసుకుంటేనే మంచిది. నార్మల్ వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అది తీసుకోవచ్చు. అవును. ప్రత్యేకంగా ఇంప్రూవ్ అవడానికి తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఉండదు. ఉమ్. అంటే అది హార్మోన్స్ ఎఫెక్ట్ పైన కూడా ఉంటది అంటారా? పాలు తక్కువ అవును రావడం అవును ఎక్కువ. అంటే హార్మోన్స్ ఎఫెక్ట్. ఇప్పుడు ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ఇవి రెండు రెగ్యులేట్ చేస్తాయి ఆ. మిల్క్ ని. ఒకటేమో పాలు ఉత్పత్తి పెరగడానికి, ఒకటి పాలు రిలీజ్ అవ్వడానికి. ఉమ్. ఆక్సిటోసిన్ అనేది పాలు రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అదే. అవుతుంది. అయితే చాలా మందికి ఈ డెలివరీలో అదే పాలు ఇచ్చే టైంలలో బ్రెస్ట్ లో కొంచెం గడ్డలు అనిపించడం, హెవీగా అనిపించడం, ఇవి జనరల్ గా మీ దగ్గర కూడా వచ్చి ఉంటాయి cases అవును నాకు అవును తెలిసి. అవును. సో ఏంటంటారు దాని వెనకాల రీజన్ ఏంటంటే? అంటే బేసికల్ గా కొంత ఫీడింగ్ అనేది బేబీ పూర్తిగా తీసుకోలేదు అనుకోండి, ఫీడింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకోండి, ఆ మిల్క్ అలానే ఉండిపోయి కొంత గడ్డల్లాగా ఏర్పడి టెండర్ బ్రెస్ట్ అయిపోతుంది, పెయిన్ఫుల్ ఉంటుంది బాగా. ఉమ్. సో ఫస్ట్ దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడమే. బ్రెస్ట్ ఆహా. ఎంటీ చేసేయాలి ఆ, మదర్. ఆ. సో బేబీ ఏదన్నా కారణంతో బేబీకి డైరెక్ట్ గా ఫీడింగ్ ఇవ్వలేకపోతే ఎక్స్ప్రెస్ చేసేయమంటాం. ఉమ్. మిల్క్ తీసేస్తే నార్మల్ అయిపోతుంది. ఉమ్. కొంత సింపుల్ టెక్నిక్స్, హార్ట్ ఫర్మెంటేషన్ అంటే కాపడము అట్లాంటివి చేస్తే తగ్గిపోతుంది. హీట్ అట్లాంటివి ఉమ్. ఇస్తే తగ్గిపోతుంది. ఎస్ రైట్. అయితే ఇప్పుడు చాలా మందిలో జనరల్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి చూస్తాం కదా. సో పాలు ఇవ్వడం వల్ల కూడా ఇవి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏదైనా ఉందంటారు? 100%. యాక్చువల్ గా ఎందుకంటే మనం చెప్తాం ఇప్పుడు తల్లిపాలు ఇవ్వడం అనేది యూజువల్ గా అందరు ఫోకస్ ఏముంటది అంటే బేబీకి మంచిది, బేబీకి మంచిది, బేబీకి మంచిది. అవును. బేబీ అడ్వాంటేజెస్ చూసుకుంటే మనం చాలా పెద్ద లిస్ట్ ఉంటది. అట్లా అని తల్లి చెప్పి advantage. తల్లికి కూడా అవును. అంత వెళ్ళకట్టలేని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీలో ఏదైతే వెయిట్ గెయిన్ అయినారో ఆ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది పాలు ఇవ్వడం పాలు ఇవ్వడం వల్ల. అవును, ఇది జనరల్ గా అవును, చాలా మందికి ఉండదు. బాగా వెయిట్ పెరుగుతారు, 10 to 12 అవును, kgs వెయిట్ అవును, పెరుగుతారు. అవును. ఇది లాస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అవును 10-12 kgs బరువు తగ్గడం అంత సులభం కాదు. అవును. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వెయిట్ అంతా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, నార్మల్ కి ఆహా. వచ్చేస్తారు. ఆ. ఇంకొకటి అంటే ఎమర్జెన్సీ థింగ్, చాలా ఇంపార్టెంట్ విషయము, బేబీకి డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఉమ్. లోపల యూట్రస్ ఏదైతే ఎక్స్పాన్షన్ ఉంటుందో అది కాంట్రాక్ట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ కాకుండా ఉమ్. ఆపడం కోసం అని చెప్పి హెల్ప్ అవుతుంది. ఉమ్. అది మదర్ కూడా చాలా లైఫ్ సేవింగ్, ఆ. అంటే బేబీకి బ్రెస్ట్ కి పెట్టుకోవడం వల్ల. అదే. అందుకని ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ బేబీని తీసుకెళ్లి బ్రెస్ట్ అటాచ్ చేపిస్తాం అవును ఖచ్చితంగా. అవును. తర్వాత విషయము బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. ఆ.
ఇవి రెండు వచ్చే ఇన్సిడెంట్స్ చాలా వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కి తక్కువ ఉంటది. ఒక అండాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అదే ఇవి రెండు తగ్గే అవకాశం ఉంటది. ఇంకొక విషయము, బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ షుగర్ పేషెంట్లుగా మారకుండా ఉండే అంటే మారే అవకాశం ఉంది అనుకోండి, ఈజీగా షుగర్ వచ్చే అవకాశం ఉంటది కొంతమందికి. ఆ టెండెన్సీ ఉంటది, డయాబెటిక్ టెండెన్సీ. సో ఆ ఛాన్స్ కూడా తక్కువ అవుతుంది. వీళ్ళందరూ కూడా డయాబెటిక్ కాకుండా కాపాడబడతారు. సో తల్లికి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. ఒకవేళ ప్రాపర్ గా తల్లి గాని పాలు ఇవ్వకుంటే తనకు వచ్చే డిసీజెస్ ఏంటంటారు జనరల్ గా ఫ్యూచర్ లో? అంటే ఇవ్వకుంటే అని కాదు, ఇస్తే ఇవన్నీ లాభాలు ఉంటాయి. ఇంకా అసలు సహజంగా జరగాల్సిన ప్రక్రియ అది. ఇప్పుడు మామూలు బేబీని డెలివరీ చేసిన తర్వాత మనం పాలు ఇవ్వాలి. ఇస్తే బేబీకి మంచిది, మనకి మంచిది. లేకపోతే మనం అనారోగ్యం వెయిట్ అట్లే ఉంటారు, షుగర్ పేషెంట్స్ అయ్యే అవకాశం ఉంటది. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరం. అసలు పేరు చెప్తేనే మనం భయపడతాం. సో అట్లాంటి దానికి రిస్క్ ఏదైనా తగ్గిస్తుంది, అది చీప్ గా దొరుకుతుంది, అది సహజంగా ఉండేది. దానివల్ల మనకి బేబీకి మంచి జరుగుతుంది. అంటే ఒక మంచి పిల్లోడు మంచి పాప తయారవుతుంది, తల్లికి బిడ్డకి మధ్యలో బాండింగ్ ఉంటది. సో ఇన్ని లాభాలు ఉండేదాన్ని మనం అసలు వదిలిపెట్టకూడదు. కానీ ఇప్పుడు రేషియో తగ్గింది కదా, అంటే అప్పుడైతే మినిమం 2-3 years కూడా పిల్లలకి 5 years వరకు కూడా ఇచ్చేవాళ్ళు. 12 మంది పిల్లలు, 15 మంది పిల్లలు 5 years ఇచ్చేవాళ్ళు. అవును, కానీ ఇప్పుడు 1 year కే ఆపేస్తున్నారు. ఆపేయాలి అని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. లేదు, డాక్టర్స్ ఎవరు అసలు సజెస్ట్ చెయ్యరు. అంటే ఎప్పుడు చాలా అన్లెస్ తల్లికి ఏదైనా భయంకరంగా అంటే క్యాన్సర్, కీమోథెరపీ, కొన్ని సైకియాట్రిక్ డ్రగ్స్ అట్లా ఉంటాయి. అంటే చాలా సీవియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటివి, ఇమ్యూన్ రెగ్యులేటరీ డ్రగ్స్ అట్లాంటివి. అలాంటి డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటా ఉంటే తప్ప డాక్టర్స్ సజెస్ట్ చెయ్యరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపమని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చెయ్యరు. టీబీ ఉన్నా, కరోనా ఉన్నా, ఏమన్నా ఉన్నా ఇవ్వచ్చు. అసలు కొన్ని డెవలపింగ్ నేషన్స్ లో, అంటే ఆఫ్రికన్ కంట్రీస్ అట్లాంటి వాటిలో, మన దేశంలో కూడా కొద్ది రోజుల వరకు తల్లికి HIV ఉన్నా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. పిల్లలకి ఏం సోకదంటారా? అంటే అవకాశం ఉంటది, కాకపోతే బ్రెస్ట్ ఫీడింగ్, ఫార్ములా ఫీడింగ్ రెండు మిక్స్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. బేబీ తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటది. అట్లనే ఓన్లీ ఫార్ములా ఫీడ్ ఇవ్వడం వల్ల కూడా బేబీకి డ్యామేజ్ అవుతుంది. సో ఫార్ములా ఫీడ్ ప్లస్ బ్రెస్ట్ ఫీడ్, ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ HIV మదర్స్ లో ఏది మంచిది అంటే HIV మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయడమే మంచిది. అంటే ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ అమృతం అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది. డెంగ్యూ వస్తే కూడా ఈ మధ్య కాలంలో భయపడిపోతున్నారు. లేదు, అంటే తల్లికి జ్వరం ఉంది, మీరు ఫీడింగ్ ఇవ్వడం వల్లనే బేబీకి ఏదైనా అట్లాంటివన్నీ కాదు. అసలు తల్లి నుంచి బేబీకి ఎంత ప్రయోజనం జరుగుతుంది అంటే హెడ్ టు టో మీరు లెక్కేసుకోవచ్చు. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 95% వరకు ఫస్ట్ 2 years లో కంప్లీట్ అవుతుంది మనకు. తర్వాత 98-99% 5 years కంప్లీట్ అవుతుంది. తర్వాత బ్రెయిన్ ఎదగదు 5 years తర్వాత, మిగిలిన శరీర అవయవాలన్నీ ఎదుగుతాయి. సో ఈ ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అంటే చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ ఎదుగుదలకి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తర్వాత 2 years, ఈ ఫస్ట్ 2 years లో బ్రెయిన్ ఎదుగుదలకి హెల్ప్ అయ్యే DHA అంటాం, ఫ్యాటీ యాసిడ్స్, అవన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకని బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ IQ మిగిలిన వాళ్ళకంటే అట్లీస్ట్ 4% ఎక్కువ ఉంటుంది. 4% అంటే చాలా సిగ్నిఫికెన్స్. అంటే బ్రెస్ట్ మిల్క్ అంత సిగ్నిఫికెంట్. సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రేట్ తక్కువ అవుతుంది, డెంటల్ ఇన్ఫెక్షన్స్ రేట్ తక్కువ అవుతుంది, ఈ మనం మాట్లాడడానికి ఇప్పుడు చీక్స్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. నిమోనియా, డయేరియా అనేటివి ఇంతకు ముందు చాలా ప్రమాదకరాలు, చనిపోయేవాళ్ళు. అండర్ 5 బేబీస్ మోర్టాలిటీలో, అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు నిమోనియా, డయేరియాతో చాలా మంది చనిపోయేవాళ్ళు. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ చాలా తక్కువ మంది చనిపోతారు. సిగ్నిఫికెంట్ గా స్టాటిస్టికల్ గా అండర్ 5 మోర్టాలిటీని తగ్గించింది బ్రెస్ట్ ఫీడింగ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గట్ హెల్త్. అంటాం కదా, గట్ హెల్త్ అనేది మన ఇమ్యూనిటీలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో గట్ హెల్త్ లో మంచి బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బైఫిడోబాక్టీరియం, ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల గట్లో ఉండడం వల్ల చాలా పెథజెనిక్, అంటే మనకు వ్యాధులు కలుగజేసే బ్యాక్టీరియా నెంబర్ తగ్గిపోయి మంచి బ్యాక్టీరియా పెరగడం అనేది జరుగుతుంది. సో మీరు ఏ డిసీజ్ అనేది తీసుకోండి, అలర్జీస్, ఇమ్యూనిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ లో BP, షుగర్ లాంటివి క్రానిక్ డిసీజ్ రావడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల హెల్ప్ అవుతుంది. ఇంత వెలకట్ట ఇప్పుడు తర్వాత మనం ఒకసారి, అంటే సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకసారి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఫౌండేషన్ చేంజ్ చేస్తుంది? చేయలేం మళ్ళీ. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఫౌండేషన్ ఆఫ్ ద లైఫ్. సో అందుకనే ఫస్ట్ 2 years కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్, ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేసి 2 years వరకు కంటిన్యూ చేయాలని పేరెంట్స్ అందరికి చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో అన్లెస్ డాక్టర్ రాస్తే తప్ప, నోటి ద్వారా చెప్పడం కూడా కాదు, క్లియర్ గా రాయాలి డాక్టర్ బ్రెస్ట్ ఫీడ్ చేయొద్దని. అట్లాంటి కండిషన్స్ చాలా వేల మీద లెక్క పెట్టచ్చు.
అయితే జనరల్ గా చాలా మంది ఇప్పుడు ఏదైతే డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్ చాలా మెయిన్ అంటారు. 3 మంత్స్ ఏదైనా చేయాలి అన్న 3 మంత్సే మంచిగా పాటించాలి అని. ఆ లోపు కొంచెం మదర్స్ హెవీగా తిన్నా ఏదైనా చేసినా పిల్లలకు కూడా అది పాల రూపంలో అది మోషన్స్ అవ్వచ్చు, వామిట్ సెన్స్ ఏదైనా అవ్వచ్చు. అది పాల రూపంలో పిల్లలకు వస్తది అనేది జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో అది ఎంత వరకు కరెక్ట్? అయితే తల్లి ద్వారా బేబీకి అన్ని వస్తాయి, కాకపోతే మంచివే వస్తాయి చాలా వరకు. అందుకనే నార్మల్ డైట్ తీసుకునేవి తీసుకోండి. ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, స్మోక్ చేశారు అనుకోండి, ఇవన్నీ మదర్ కి డ్యామేజ్ చేస్తే బేబీకి కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్తాం. ఆల్కహాల్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది, బేబీకి కూడా బ్రెస్ట్ అంటే ఇబ్బంది అవుతుంది. అట్లాంటివి చెప్తాం అంటే. సో అదర్వైజ్ మదర్ ఏవైతే నార్మల్ గా డైట్ తీసుకుంటుందో హెల్తీ డైట్ తీసుకునేదంతా బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, పిల్లలకి ఏదైనా ఫుడ్ అలవాటు అనేది మనం సడన్ గా చేయలేం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. కాకరకాయ మన పిల్లలు తింటే మంచిదని మనకు అనిపించింది అనుకోండి, తల్లి పాలిచ్చేటప్పుడు తింటే ఆ బేబీకి ఆ కాకరకాయలో ఉండే సబ్స్టెన్స్లు అవన్నీ వెళ్తాయి బ్రెస్ట్ ఫీడ్ ద్వారా. సో దట్ ఫ్యూచర్ లో చాలా అలర్జీస్ రాకుండా కాపాడుతుంది. సో తల్లి అన్ని తింటే బేబీకి అన్ని అలవాటు అవుతాయి, అలర్జీస్ తగ్గిపోతాయి. అట్లా లేకుండా సపోజ్ మనం పథ్యం పేరుతో కొన్ని రకాల కూరగాయలని ఆకుకూరల్ని తల్లికి పెట్టలేదు అనుకోండి, ఆ బేబీకి 1 year అప్పుడు సడన్ గా స్టార్ట్ చేసాం అనుకోండి, అది వాడికి పడదు. అలా అవుతుంది. సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా రెగ్యులేట్ చేస్తుంది. అట్లాంటి అవసరం లేదు. కానీ మన ఇండియన్ కల్చర్ లో మొత్తం సగం పథ్యాలతోనే నడుస్తుంది. పథ్యం అంటే మన వాళ్ళు బేసికల్ గా అవి మూఢనమ్మకం లాగా అని కాదు, కాకపోతే అంటే తల్లి హెల్త్ ని కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మోషన్స్ అవుతాయి, డిహైడ్రేట్ అవుతుంది, ఆమె సిక్ అయిపోతుంది, హాస్పిటలైజ్ అవుతుంది, అలాంటి రెస్ట్రిక్షన్ చెప్తారు. కానీ అదర్వైజ్ ఎక్కువ తినద్దు అట్లా అని చెప్పద్దు. ఫస్ట్ తల్లిని ఫీడ్ చేయాలి. మనం ఏంటంటే లాస్ట్ తల్లిని ప్రయారిటీ పెట్టుకుంటాం. సో బేబీకి ఏదన్నా తల్లిని నిందిస్తూ ఉంటాం, ఆమె బాధపడుతుంటది, భయపడుతుంటది. ఇంకొకటి, అందరికి డెలివరీ తర్వాత ఒక రకంగా మానసిక ఆందోళన ఉంటది. కొంతమంది సివియర్ డిప్రెషన్ లో కూడా పోతారు, పోస్ట్ పార్టం డిప్రెషన్. సో ఇలాంటి టైంలో బేబీని కేర్ కాకుండా మదర్ ని కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మదర్ కి అందరూ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఇప్పుడు ఎట్లా అంటే చిన్నవి చెప్తాను. ఇప్పుడు ఫీడింగ్ ఇస్తుంది మదర్, భుజానికి ఆమెనే వేసుకోవాలా అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్కిన్ డిసీజ్ లేని వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, శుభ్రంగా ఉన్న వాళ్ళు భుజానికి వేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా. సో తల్లి నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ మేల్కొన్నప్పుడు మేల్కోవాల్సి వస్తుంది, బేబీ పడుకున్నప్పుడు పడుకోవాలా. సో ఆమె కొంత సహాయం చేయాలి మనం నిద్రపోవడానికి, ఫుడ్ విషయంలోన, తను కేర్ తీసుకోవడంలో విషయంలోన కన్నా. సో తల్లిని సపోర్ట్ చేయాలి మనం. అనవసరంగా అంటే ప్రతి ఒక్కరు తల్లిని నిందిస్తుంటారు. బేబీ చిన్నగా తుమ్మినా దగ్గినా నీ వల్ల నువ్వేం తిన్నావో, ఇది మంచి పద్ధతి కాదు. తల్లిని నిందించడం పాపం, అంటే మన ధర్మం ప్రకారం. సో జనరల్ గా ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేసరికి కూడా ఫుడ్ తల్లి మంచిగా తింటేనే కరెక్ట్ గా మంచి మిల్క్ అనేది వస్తాయి అనేసి అంటారు. అది కూడా కరెక్టే. అవును, మంచిగా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, సహజంగా న్యూట్రిషియస్ ఫుడ్ అన్ని తీసుకోవాలి. మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫిష్, ఎగ్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇది అది అని లేకుండా మాక్సిమం మంచి హెల్తీ ఫుడ్ అయితే అన్ని తీసుకోవచ్చు. హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవాలి అందరైనా, తల్లైనా కానీ మనవన్నా కూడా. రైట్. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సెర్లక్ అని, ఉగ్గాని అనేసి ఇవన్నీ ఇవి వచ్చాయి కదా, ఉగ్గు అనేసి. ఇవి జనరల్ గా ఏ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? 6th, 5th? అంటే జనరల్ ఇప్పుడు 2 months కి కూడా ఆపేసి పాలు ఇవి చిన్నగా పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు కదా, అది డైజెషన్ కి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, 6 months తర్వాత అదనపు ఆహారం. మీరు చెప్పిన దానిలో కొన్ని బ్రాండ్ పేర్లు ఉన్నాయి, నేను రిపీట్ చేయదలుచుకోలేదు. అయితే అవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొద్దు. ఉగ్గు అనేది మనం మామూలుగా ఇంట్లో తయారు చేసుకోవాలి. ఏదైనా కానీ పిల్లలకి బయట తీసుకొచ్చి పెడితే, అంగట్లో కొనుక్కొని వచ్చి పెట్టకూడదు. ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంగట్లో తీసుకొని వచ్చి పెడితే కడుపు నిండుతుందేమో మహా అయితే, అది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, స్టోరేజ్ చేసిన ఫుడ్. కానీ అమ్మ తయారు చేసింది అనుకోండి, అమ్మ తయారు చేస్తే కడుపు నిండటం పాటు మనసు నిండుతుంది. నా బిడ్డ ఎదుగుదల బాగుండాలి, వీడు గొప్ప వాళ్ళు కావాలి అని బిడ్డ గురించి ఆలోచించి అమ్మ తయారు చేసి పెట్టాలి ప్రతిది కూడా. దీనికి సింపుల్ కాంప్లికేటెడ్ కాదు ఉగ్గు తయారు చేసుకోవడం. యూజువల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కాకుండా ప్రతిది కూడా 6 months అప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు ఇవ్వమని చెప్తాం. ఇనిషియల్గా 2 spoons 2 times అట్లా స్టార్ట్ చేసి 5 spoons 5 times వరకు వెళ్ళచ్చు పిల్లలకి. 7-8 months అప్పుడు గంజి లాగా ఉండాలి, 9 months అప్పుడు పేస్ట్ లాగా ఉండాలి, 1 year అప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ మనకి
మనం ఏం తయారు చేసుకుంటామో డైరెక్ట్ గా రైస్ తినడం అలవాటు చేయాలి 1 year తర్వాత. ఇప్పుడు నట్స్ లాంటివి ఉంటాయి, పల్లీలు అట్లాంటివి, అవును. డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి డైరెక్ట్ గా ఇవ్వకూడదు 3 years వరకు, ఎందుకంటే యాస్పిరేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా ఇవ్వకూడదు. అదే. కానీ వాటిని పౌడర్ లాగా చేసి మనం పెట్టొచ్చు. ఇవ్వచ్చు. ఇది ఆ. బేసిక్ రూల్. 6 months అప్పుడు వాటర్ లాగా ఉండాలా, 7-8 months అప్పుడు గంజి లాగా ఉండాలా, 9 months అప్పుడు పేస్ట్ లాగా ఉండాలా, 1 year కి మనం ఏం తింటామో అది తినేటట్లు అలవాటు చేయాలా. 1 సో year ప్రతి నుంచి. ఆ. ప్రతి ఫుడ్ అలవాటు చేసుకుంటూ రావాలా. సో బయట కొనుక్కొని పెట్టకూడదు. నేను అందుకే చెప్తుంటా మా పేషెంట్లకి, ఆ. అంగట్లో కొనుక్కొని ఫుడ్ పెడితే అమృత హాస్పిటల్కి వస్తారు, ఆ. అమ్మ తయారు చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటారు. ఉంటారు. అవును, అదే. రైట్. అయితే ఈ ఆస్తమా అలర్జీ, ఈ ఆస్తమా నిమోనియా అయితే ఎక్కువగా చూస్తాం పిల్లలలో. అంటే ఇవి ఎందుకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎందుకు వస్తాయి అంటే జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తల్లి ఏదైనా మంచి పాటించకపోవడం వల్ల వస్తాయా, పిల్లల్ని ఏదైనా అంటే ఈ పాల విషయంలో దాంట్లో ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందంటారు? దేనికి వస్తాయి? ఇప్పుడు నిమోనియా అనేది లంగ్ ఇన్ఫెక్షన్, బేసికల్ అవును. లంగ్ పారెంకైమ్ ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాం. ఆస్తమా అనేది ఊపిరితిత్తుల శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్. నిమోనియా కానీ అనేది వైరల్ నిమోనియా, బ్యాక్టీరియల్ నిమోనియా, మనకి నిమోనియా ఫంగల్ అయితే నిమోనియా చాలా అట్లా మంది ఉంటుంది. పిల్లలకి ఎక్కువగా అదే వైరల్ అవుతుంది. ఉంటుంది అవును. యూజువల్ గా. ఉమ్. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు కోవిడ్ అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు అవును. తుమ్మినప్పుడు తగ్గినప్పుడు వచ్చేది అది. అవును. సో అది వైరల్. సో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది పిల్లలకు కాబట్టి ఈజీగా వైరల్ నిమోనియా గానే వస్తుంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ కి ఇమ్యూనిటీ బాగుంటుంది. సో నిమోనియా నుంచి చాలా కాపాడబడతాం. ఇది కానీ ఆస్తమా అనేది అలర్జిక్ డిసీజ్. కొంతమందికి జన్యుపరంగా కూడా ఉంటది. ఏదైనా పడని వస్తువులు తీసుకుంటే శ్వాసనాళం సైజ్ తగ్గిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో ఆస్తమా ఇట్లాంటి అలర్జీస్ చాలా డిసీజ్ కూడా బ్రెస్ట్ ఫీడ్ బేబీస్ లో తక్కువ వస్తాయి. తల్లికి ఉంటే పిల్లలకి అటాక్ అయ్యే ఛాన్సెస్ లేదంటారా, ఉందంటారా? అంటే ఆస్తమా లాంటివి అవి కొంత అలర్జిక్ డిసీజ్ కొంతవరకు జన్యుపరంగా ఉంటాయి. సో తల్లి అనే కాదు, తండ్రికి ఉన్న కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సర్టెన్ చిన్న ఏజ్ నుంచే చూస్తాం కదా, అంటే ఒక ఏజ్ పెరిగిన తర్వాత కూడా కాదు, మళ్ళీ చిన్న ఏజ్ లో ఆస్తమా అనేది చిన్నప్పుడు ఎక్కువ ఉండే అవకాశం ఉంటది, ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. అందుకని చిన్నప్పుడు మేము పిల్లల్ని ఆస్తమా అని అనం, లేబుల్ చేయం. <less>1 year ఉందనుకోండి వాడిని ఇన్ఫాంటైల్ వీజర్ అంటాం, పిల్లి కోతలు వస్తాయి. అండర్ 5 వీజర్ అని అంటాం, వీజ్ అసోసియేటెడ్ లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం. 5 years తర్వాత యూజువల్ గా 12 years వరకు చాలా వరకు 90% పిల్లల్లో ఆస్తమా లక్షణాలు తగ్గిపోతాయి. సపోజ్ 4 years అప్పుడు వరకు 4 సార్లు అటాక్ వచ్చింది అనుకోండి, 5 years అప్పుడు 2 times వచ్చే అవకాశం ఉంటుంది. 9th year అప్పుడు 1 time ఉండొచ్చు. 12 years తర్వాత చాలా మళ్ళీ రాకపోవచ్చు. సో ఇదంతా కూడా చిన్నప్పుడు మంచిగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని కన్నా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ చాలా అలర్జీ డిసీజ్ తగ్గిపోతాయి, అందులో ఆస్తమా కూడా ఒకటి. అదే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ లేడీ అనేది లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటది అని అంటారు? పిల్లకి అలాగే తల్లికి బాగుంటది అంటారు. లైఫ్ స్టైల్ ఇలా ఉంటే ఇద్దరికి సేఫ్ అన్నట్టు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ యూజువల్ గా డిస్టర్బ్ అయ్యేది స్లీప్. సో 8 hours స్లీప్ పెట్టుకుంటే మంచిది, మినిమం 6 hours. సో ఖచ్చితంగా. సో యూజువల్ గా హెవీ ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్లు అట్లాంటివి చేయకూడదు ఫస్ట్ 6 months వరకు. నార్మల్ సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు, యోగాసనాలు చేసుకోవచ్చు. యూజువల్ గా సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళకి కొంత టైం పడుతుంది. నార్మల్ డెలివరీ వాళ్ళు 1 month తర్వాత అన్ని రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు వాళ్ళు, అంటే ఏదైనా ఎక్సర్సైజులు కానీ ఎవ్రీథింగ్ అన్ని చేసుకోవచ్చు, అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫస్ట్ డైట్ ప్రాపర్గా ఉండాలి, స్లీప్ క్వాలిటీ ఇంపార్టెంట్. నిద్ర సరిగ్గా లేదనుకోండి ఫీడింగ్ తగ్గిపోతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇక నిద్ర దగ్గర ఒక పాయింట్ చెప్పాలి, ఇంపార్టెంట్ పాయింట్, అసలు చాలా మందికి తెలియదు ఇది. బేబీస్ కి డే నైట్ డిఫరెన్స్ తెలియదు స్టార్టింగ్ లో, ఎందుకంటే లోపలంతా ఒకటే వాతావరణం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు నైట్ అంతా మేల్కొంటారు, పగలు నిద్రపోతారు. సో ఇది పిల్లలు అంటే ఇది ఒక డిసీజ్ లాగా, చాలా వరకు మేము నైట్ లో బేబీలు తీసుకొస్తారు, పడుకుంటలేరు, ఏడుస్తున్నాడు. ఏడవడం కాదు, అది వాడి భాష. ఇప్పుడు బేబీ మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారు? అదే అంటే ప్రతి ఏడుపు దుఃఖం కాదు, వ్యాధి కాదు. సో వాళ్ళు చాలా మంది మేల్కొంటారు. కానీ ఇది కూడా రెగ్యులేట్ అవ్వడానికి బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ మిల్క్ ద్వారానే మెలటోనిన్ అనేది మన స్లీప్ రెగ్యులేట్ చేస్తుంది. సో నైట్ లో ఫీడింగ్ ఇవ్వడం ద్వారా బేబీ నైట్ పడుకుంటది బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. అందుకనే మేము అందరం చెప్తాం, మీరు నైట్ లో ఫీడ్ చేయండి. మదర్ చెప్తుంది కొంతమందికి, సార్ నాకు చాలా కష్టం అవుతుంది, 24 hours మేనేజ్ చేయలేకపోయినా, ఫార్ములా ఫీడ్ 1 or 2 times ఇవ్వద్దంటే మేము అస్సలు ఇవ్వద్దని చెప్తాం. కానీ ఇన్ కేస్ ఖచ్చితంగా ఫోర్స్ చేశారనుకోండి, ఫార్ములా ఫీడ్ ఏ టైంలో ఇవ్వాలి అంటే డేలో ఇచ్చుకోండి,
నైట్ లో ఆహా. మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. దానివల్ల రెండు అడ్వాన్స్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అవుట్పుట్ పెరుగుతుంది తల్లికి, ప్లస్ స్లీప్ సైకిల్ కూడా రెగ్యులేట్ అవుతుంది బేబీకి. సో బేబీ మనలాగే రాత్రుల్లో పడుకోవడము పగలు మేల్కోవడము అనేది బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళలో తొందరగా అలవాటు అవుతుంది ఈ ఫార్ములా బికాస్ ఆఫ్ ఫీడ్ అంటే మెల్టోనిన్. ఏంటంటారు జనరల్ గా, ఏంటి డిఫరెన్స్ దానికి? ఫార్ములా ఫీడ్ ఇప్పుడు తల్లిపాలు ఇవ్వలేని సందర్భంలో ఫార్ములా ఫీడ్ ఇస్తాం, పౌడర్ మామూలుగా మార్కెట్ లో దొరికేది. అది అవి తల్లిపాలకు దగ్గరగా ఉంటది కానీ తల్లిపాలకి ఏ రకం కూడా మ్యాచ్ కాదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తాం. ఇప్పుడు తల్లి చాలా అనారోగ్యంతో ఉంది, ఇప్పుడు కొంతమంది పిల్లలకి అంటే తల్లి లేని పిల్లల కోసం అవును, తయారు అవును. చేసిన యాక్చువల్ గా స్టార్టింగ్ లో అవి. తల్లి బాగా సీరియస్ ఉంది, ఆమెకి వేరే రకమైన వ్యాధులు ఉన్నాయి, అవును. అడ్మిట్ ఉంది, ఐసీయూలో అడ్మిట్ ఉంది, వెంటిలేటర్ మీద ఉంది, అలాంటి తల్లుల కోసం ప్లస్ తల్లి లేని పిల్లల కోసం తయారు చేసినవి అవన్నీ కూడా. సో అది తల్లిపాలకి మ్యాచ్ కాదు, అది తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వాటిని ఇవ్వకూడదు మనం. అయితే జనరల్ ఇప్పుడు ఆవు పాలు, అదే గేదె పాలు కూడా పడతారు కదా ఒకనొక టైంలో, సో పట్టొచ్చు అంటారా ఆవు పాలు? 1 year తర్వాత. 1 year తర్వాత. 1 year తర్వాత. మరి మీరు అన్నట్టు అప్పుడు తనకి హెల్త్ బాగాలేకనో ఇంకేదో ప్రాబ్లం ఉంటే సడన్ గా ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వచ్చి అర్జెంట్ గా పని ఉంటే ఆ టైంలో పిల్లలకి ఏది ఇస్తే బెటర్ అంటారు? ఇప్పుడు డ్యూటీకి వెళ్తే మదర్స్ అనుకోండి 6 hours వరకు రూమ్ టెంపరేచర్ లో బ్రెస్ట్ మిల్క్ బాగుంటది. సో మదర్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో పెట్టి వెళ్ళొచ్చు, తర్వాత స్పూన్ తో ఎవరైనా ఇంట్లో వాళ్ళు తాపించవచ్చు. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా కలెక్ట్ చేసుకొని రావచ్చు. అట్లా అందుకని ఆఫీస్ లో అన్ని చోట్ల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అని ఒక రూమ్ పెట్టారు, అన్ని చోట్ల ఉండాలి. ఎయిర్పోర్ట్స్ లో కానీ, బస్ స్టేషన్ లో కానీ, ఎనీ ఆఫీస్ లో కానీ కూడా ఫీడింగ్ కోసం అని చెప్పి. సో రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటర్ లో యూజువల్ గా 24 hours వరకు ఉంటుంది. డీప్ ఫ్రీజర్ లో అసలు 3 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని. సో కానీ అంటే తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మదర్ ఉంటది, ఏదైనా అనారోగ్య కారణంతో బేబీ చనిపోవడము అట్లా ఏదన్నా అయింటది, కానీ ఆమె ఫీడింగ్ ఏం చేస్తుంది? అవును. సో ఆ ఫీడింగ్ ని మనం ఎక్స్ట్రాక్ట్, ఆ తల్లికి ఏమైనా డిసీజ్ లేవు అనుకుంటే స్క్రీన్ చేసి ఆ ఫీడింగ్ ఇంకొక తల్లి లేని బేబీకి, ఎమర్జెన్సీ అవసరమైన బేబీస్కి ఇస్తే అది చాలా మంచిది ఫార్ములా ఫీడ్ తో కంపేర్ చేస్తే. అలా చేస్తున్నాం ఇప్పుడు. ఒకవేళ వేరే తల్లి నుంచి పాలిస్తే సేమ్ అంతే ఉంటది అంటారా? అంతే అంటే అది మీకు చెప్పాను కదా, అంటే ఇప్పుడు మన బేబీ అవసరము ఆ తల్లి పాలన. ఇప్పుడు నెలలు నిండకుండా బేబీ పుట్టింది, ఆ బేబీకి ఎక్కువ పోషకాలు అవసరము. సో ఆ బేబీ మదర్ లో ఎక్కువ పోషకాలు ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫార్ములా ఫీడ్ తో కంపేర్ చేస్తే మీకు వేరే తల్లి పాలు ఇవ్వడం కూడా చాలా మంచిది. సో అందుకని హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో మీరు చూస్తూనే ఉంటారు, మీకు తెలిసే ఉంటది, అంటే రకరకాల ఫుడ్స్ వచ్చేసాయి, అంటే ఇది చాలా రకాల ఫుడ్స్ వచ్చేసాయి కదా. సో పాలు తగ్గించడం అనేది తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. సో అప్పట్లో చూసుకుంటే మీరు అన్నట్టు, ఇందాక ముందు అన్నట్టు 5 years 3 years అన్నారు కదా. సో ఇప్పుడైతే 3 years అంత ఓపిక లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లీస్ట్ 2 years వరకు కంటిన్యూ చేయమని చెప్తాం. 2 years వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్తాం. 6 months వరకు తల్లిపాలు మాత్రమే, 6 months నుంచి అదనపు ఆహారం స్టార్ట్ చేస్తూ 2 years వరకు కంటిన్యూ చేస్తే మంచిది. ఎందుకంటే అప్పటి వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అన్ని జరుగుతాయి కాబట్టి. సో బేబీకి మంచిది, తల్లికి కూడా మంచిది. ఇంకోటి అది బర్తింగ్ స్పేస్ కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ బేబీ కనకుండా ఉండడానికి వీళ్ళు నేచురల్ కాంట్రసెప్టివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. సో నెక్స్ట్ బేబీ కన్సీవ్ కాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో బేబీకి మధ్యలో 2 years గ్యాప్ అనేది అవసరం. లేకపోతే వీళ్ళు అంటే బేబీ 9 months ఉంటుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింటారు. సో వీళ్ళు ఆ టైంలో వీళ్ళు అనుకోరు, అంటే ఏదన్నా వేరే బ్యారియర్ మెథడ్స్, కాన్సెప్టివ్ మెథడ్స్ వాడాలని అనిపించదు. ఏం కాదులే ప్రెగ్నెన్సీ కాములే, పాలు తాగుతున్నారు కదా. అప్పుడు ఏంటంటారు, ఇద్దరు ఒకేసారి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే ఒకే మదర్ కి ఎట్ ఎ టైం? లేదు, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆల్రెడీ ఒక బేబీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న బేబీ ఉంది, మదర్ ప్రెగ్నెంట్ అయితే ఈ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి. అది ఎన్ని మంత్స్ అయినా స్టాప్ చేస్తే మంచిది. ఎందుకంటే తల్లి ముగ్గురికి కావాల్సిన ఫుడ్ తినాల్సి వస్తుంది. అప్పుడు లోపల బేబీ ఎదుగుదలకు కావాలి, ఈ తల్లికి కావాలి, ప్లస్ ఈ బిడ్డకి కూడా కావాలి. సో అది ఈ బేబీకి కూడా నష్టమే, అనవసరంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము స్టాప్ చేయమంటాం, స్టాప్ చేయాలి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు మదర్ ప్రెగ్నెంట్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి, ఎందుకంటే మదర్ వీక్ అయిపోతుంది. అదే రైట్. థ్యాంక్ యూ అండి, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఐ న్యూస్ డాక్టర్ స్పెషల్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.